ఎంత కష్టపడినా సరే అప్పులు తీరటం లేదు. ఎంత కష్టపడుతున్నా సరే బిడ్డలను కూడా చదివించుకోలేకపోతున్నాను. ఎంత కష్టపడుతున్నా సరే నా జీవితంలో ఎదుగు బొదుగు చూడలేకపోతున్నాను. ఎంత కష్టపడుతున్నా సరే భార్య బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను. ఎందుకు వచ్చింది జీవితం? దెబ్బ మీద దెబ్బ పడుతుంది. కష్టం తర్వాత మరొక కష్టం వస్తుంది. ఓనీలే కనీసం వచ్చే నెలన్నా బాగుంటాను, వచ్చే సంవత్సరం అన్నా బాగుంటాను అని అనుకున్నాను, కానీ ఏ నెలకు ఆ నెల అలాగే ఉంటుంది. ఏ సంవత్సరం ఆ సంవత్సరం అదే కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, కానీ తరిగిపోవటం లేదు. ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం కష్టాలు? చచ్చిపోతే బాగున్నాం. మీలో ఎవరైనా అలాంటి ఆలోచన కలిగి ఉన్నారా? లేక సైతాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని శోధిస్తున్నారా? దయచేసి వినండి. ఉద్యోగం ఉంటే నేను బ్రతకగలను, వ్యాపారంలో లాభం వస్తే నేను బ్రతకగలను, ఆరోగ్యం బాగుంటే నేను బ్రతకగలను, బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంటే నేను బ్రతకగలను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవంగా ఇవేవీ కాదండి నిన్ను బ్రతికించగలిగింది. ఉద్యోగం ఉన్న వాళ్ళు చాలా మంది చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉన్న వాళ్ళు చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్నారు. ఆస్తిపాస్తులు గలవాళ్ళు చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్నారు. నిన్ను నన్ను బ్రతికించేది బ్రతుకునిచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన సన్నిధిని, ఆయన కృపను నువ్వు అనుభవించగలిగిన ఆయన సంతానమైతే జీవితంలో ఖచ్చితంగా బ్రతకగలుగుతావు. ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఆయన వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఆయన ఇచ్చిన వాగ్దానం నిన్ను బ్రతికిస్తుంది.